నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవటానికి కొంతమంది వెళ్లారు. అయితే ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు వెళ్లారు అనే ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. ఇదే విషయంగా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. మ్యామ్, సో చాలా క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకని వెళ్లారు ఈ సినీ ప్రముఖులు అందరూ? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన బెనిఫిట్ షోస్ వెయ్యము అన్న కారణానికా, లేకపోతే అల్లు అర్జున్ విషయం గురించా, నిజంగానే ఇండస్ట్రీలో సమస్యల గురించి అయితే ఇన్ని రోజుల నుంచి వెళ్లకుండా ఇప్పుడే ఎందుకు వెళ్లారు? అండ్ వీళ్ళందరూ వీళ్ళేనా, సినీ పెద్దలంటే వీళ్ళేనా అని అనేసి కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇవంతా ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియజేయండి. మీరు అడిగిన ప్రశ్నలోనే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఓకే. అవి ఏంటి అంటే, అసలు ఇన్నాళ్ళు కలవకుండా ఇప్పుడు ఎందుకు కలిశారు? అసలు ఒక గవర్నమెంట్ మారినప్పుడు సినీ పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు ఒక చోట కూర్చొని చర్చించుకొని మనకేం కావాలి అని సీఎంని కలవటానికి ఎందుకు ఇన్ని రోజుల నుంచి వెళ్ళలేదు అనే అర్థం వచ్చేలా ఉంది మీరు అడిగిన ప్రశ్న. నిజం కదా మరి. అసలు ఎందుకు వెళ్ళాలా వీళ్ళు ఇన్ని రోజులు అంటే, ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారంటే, మనకు పని వచ్చినప్పుడు మన లాబీ మనకుంది, మనం శక్తిమంతులమి, ఎవరికి వాళ్ళు విర్రవీగుతున్నారు అనమాట. ఇక్కడ మేమే సినీ పెద్దలం అంటే మేము సినీ పెద్దలమి, మాకు అవసరమైతే మేము చూసుకుంటాం అనే ఉద్దేశంతో వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కనీసం సీఎంని కలవకోకుండా, మరి సీఎంకైనా ఏమనిపిస్తుంది? అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు కలవలేదు? వీళ్ళకేమిటి ప్రభుత్వంతో ఏం పని లేదా? అసలు అసలు లోపల లోపల ఏం జరుగుతుంది అని వాళ్ళు ఆలోచించకుండా అయితే ఉండరు కదా. డెఫినెట్గా. మరి అదే సందర్భంలో ఇప్పుడు ఒక రకంగా వీళ్ళు ఐక్యంగా లేకపోవటం వల్ల ఇలా ఒక మంచి సుహృద్భావ వాతావరణం లేకుండా అయిపోయింది. మరి ఇలాంటి అంటే స్నేహపూర్వకమైన సంబంధాలు, కలిసికట్టుగా ఉండే సంబంధాలు, ఐకమత్యంగా ఉండకపోవటం, వీటన్నిటి కారణాల వల్ల వీళ్ళు వెళ్ళి కలవల. ఇదే ఒక దురదృష్టం అయితే, మూలిగే నక్క మీద తాటిత్తు పడ్డట్టు ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారం, సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన వ్యవహారం. ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన వ్యవహారాన్ని ఎవ్వరూ సమర్థించరు. కానీ సినిమా ఇండస్ట్రీ పుట్టాక ఇదే మొదటిసారా లైన్లలో కొట్టుకుంటూ ఊపిరాడక చనిపోయిన సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఉన్నారు, సినిమా హీరోల కోసం చచ్చిపోయిన అభిమానులు ఉన్నారు. అంటే కటౌట్లు కట్టే దగ్గర కావచ్చు, ఎక్కడన్నా కానీ లేదు అభిమాన హీరోకి ఏమన్నా అయితే ఆత్మార్పణ చేసుకున్న అభిమానులు ఉన్నారు తమిళనాడులో. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇలాంటప్పుడు ఇంత ఇన్నిసార్లు ఇంతమంది అభిమానులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైనా చనిపోతున్న సందర్భంలో ఈ ఘటన మాత్రమే హైలైట్ చేస్తూ చాలా తీవ్రమైన చర్యలకు దిగిన తెలంగాణ ప్రభుత్వాన్ని వీళ్ళు మాట మాత్రంగానైనా ప్రశ్నించే గొంతు లేకుండా అయిపోయింది వీళ్ళకి. ప్రశ్నించే గొంతు ఎప్పుడు వస్తుంది? నలుగురు సమూహంగా ఉంటే వస్తుంది, నలుగురు ఐకమత్యంగా ఉంటే వస్తుంది. ఈ నలుగురు లోపల ఒక రూమ్ లో కూర్చొని ఎంతన్నా తనుకోండి, గుద్దుకోండి, ఏమన్నా అవ్వండి, బయటకు వచ్చినప్పుడు ఒక మాట మీద వస్తే మీరంటే ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో 4-5 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఇంటి లోపల ఏమన్నా తిట్టుకోనివ్వండి, ఏమన్నా చేసుకోనివ్వండి, బయట ఎన్ని వ్యాపారాలన్నా చేసుకోండి విడివిడిగా, కానీ వీళ్ళల్లో ఒకళ్ళ మీదకి బయట వాళ్ళు ఎవరన్నా వచ్చారు అంటే అందరూ కలిసికట్టుగా వస్తారా లేదా? కనీసం చీమలకున్న బుద్ధి కూడా మీకు లేకపోతే ఎట్లా? ఇప్పుడు చీమలు పాముతో పోలిస్తే చీమలు ఎంత, నేను పోలిక కోసం చెప్తున్నా, చీమలన్నీ ఐకమత్యంగా ఉండి పామును చంపేలా సుమతి శతకం ఉంది కదా. అది ఎందుకు చెప్పారు సుమతి శతకంలో? ఎవరైనా సరే ఒక ప్రభుత్వంతో మాట్లాడాలన్నా, ఒక శత్రువుతో డీల్ చేయాలన్నా, ఏదైనా కానీ మనం కలిసికట్టుగా ఉండాలి అనే ఒక ఇతిహాసం కోసం, అంటే ఒక తెలివితేటలు నేర్పడం కోసం వచ్చిన మాట అది. అయితే ఇప్పుడు మరి మీరు కలిసి ఉన్నారా? మీరు కలిసి ఉంటే ఇలా జరిగేది అసలు? ఇప్పుడు మొన్న జరిగిన దాడి ఒక రకంగా ఏ 11గా ఉన్నా
అల్లు అర్జున్ పైకి ఈ విధంగా వీళ్ళు బుల్డోజర్లు దూసుకొచ్చినట్టు దూసుకురావడము, గబగబా ఇంటికి వెళ్ళిపోయి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి అరెస్ట్ చేసి ఉన్న పలానా బట్టలు కూడా మార్చుకొని ఇవ్వకోకుండా, టైం ఇవ్వకోకుండా తీసుకురావడానికి అతను ఏమైనా రాబందా, లేకపోతే టెర్రరిస్టా, లేకపోతే ఇంకోటా, లేదన్నా హత్య చేసిన వాడా? అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేశారు? చేస్తే ఇప్పుడు ఇంత చేస్తే అడిగేవాళ్ళు లేరు. పైగా ఎవరికి వాళ్ళు మీడియా ట్రయల్స్ చేసుకుంటా, చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు అనేది ఒకటి ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అది నేరమనే కదా మీరు కేసు పెట్టగలిగారు. కేసు పెట్టారు కాబట్టే కదా కోర్టుకు తీసుకెళ్లగలిగారు. కోర్టుకు తీసుకెళ్లబట్టే కదా 14 రోజుల రిమాండ్, ఆ తర్వాత 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. మరి ఇంత ప్రాసెస్ చట్టబద్ధంగా జరుగుతున్నప్పుడు బయట కూర్చొని మీడియా ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్న కూడా మేమందరం ఐకమత్యంగా ఉన్నాము అని సినీ పెద్దలు అక్కడికి వెళ్ళి బయటకు వచ్చే అంతా బాగుంది అని చెప్తున్నారు. కానీ అంతా బాగుంది అంటూనే నోటితో మాట్లాడుతా నొసలతో ఎక్కిరిచ్చేటట్లు సురేష్ బాబు ఇంట్లో ఉన్నట్టు బయట ఉంటే ఎట్లా అని అల్లు అర్జున్కు చురకలు వేయటం. ఒకసారి మీ పిల్లల సంగతి ఏంటి చూసుకోండి. ఎన్ని వివాదాలు. మరి మీ వివాదాలు అప్పుడే మర్చిపోయారా? అంటే దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు అనమాట. లాస్ట్ ఇయర్ ఇలాంటి టైంలోనే వచ్చింది సురేష్ బాబు వాళ్ళ అభిరామ్ కూడా బయటికి. అభిరామ్ కేసు ఇప్పుడేంటమ్మా 2017లో వస్తే, అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది మటుకు అప్పుడు 2017లోనే శ్రీరెడ్డి వ్యవహారంలో. శ్రీరెడ్డి వ్యవహారం ఓకే. మళ్ళీ ఈ మధ్య ఏదో బుద్ధిమంతుడు అయిపోయాడని పెళ్లి చేశారు మీరు. ఇంతకు ముందు కథలేంటి, స్టోరీలేంటి? అసలు డ్రగ్స్ పేరు వినిపించినప్పుడల్లా ఎవరి పేరు వినిపిస్తుంది? అభిరామ్ నేమ్ ఖచ్చితంగా వినిపిస్తుంది కదా. నేనేమంటానంటే ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడే మాటలకి పిల్లల్ని బలి చేయమని నేను ఎప్పుడు అనుకోను. కానీ మీ అబ్బాయి ఎంతో, అల్లు అరవింద్ కొడుకు కూడా అంతే కదా. మీకు మీ అబ్బాయి మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఎంత జాగ్రత్తగా డీల్ చేసుకున్నారు మీ పిల్లల వ్యవహారాలు వచ్చినప్పుడు. అందుకని మనము ఏదన్నా మాట్లాడేదలుచుకుంటే మనమంతా ఒకటి అని బయటికి మాట్లాడాలి, లోపలికి తీసుకెళ్ళి 4 వాయించాలి, తప్పులేదు. కానీ మీరు చేస్తుంది ఏంటి? అసలు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళగానే చాలా ఐక్యంగా వెళ్ళారు. అసలు ఈ ఐకమత్యం మామూలు ఐకమత్యం కాదు, ఫెవికాల్ బంధం కంటే ఎక్కువ అన్నట్లు చెప్తున్న మీరు బయటికి వచ్చి ఇలా మాట్లాడడం ఏమి సంకేతాలు ఇస్తుంది వేరే వాళ్ళకి? ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది వ్యవహారం అని ఎవరో ఆగట్లా. నిజానికి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు, మనం కూడా మాట్లాడకూడదు నిజానికి. కానీ అందరూ మాట్లాడేస్తున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా మాట్లాడుతున్నాం స్వేచ్ఛ తీసుకొని. మనకి లిబర్టీ వచ్చినట్టే కదా మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ నా ప్రశ్న ఏంటి అంటే, అసలు మీరు ఐకమత్యంగా ఉన్నారు లేదు, సినీ పెద్దలు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే కింద 100 సమాధానాలు వస్తాయి. ఒక్కొక్కటి తీసుకుంటే గనక ఇలా బాహాటంగా మాట్లాడటమేనా, లేకపోతే అసలు మహిళ లేరండి దీనిలో? ఎగ్జాక్ట్లీ మ్యామ్, పూనం కౌర్ కూడా అదే ట్వీట్ చేశారు. అంటే ఎవరు గడ్డి పెట్టాలి మీకు? మహిళలు మీకు మనుషులకు కనిపించట్లేదా? మహిళలతో సంబంధం లేకుండా మీరు సినిమాలు తీసుకుంటున్నారా? హీరోయిన్ లేదు, అక్కర్లేదు, తల్లి పాత్ర లేదు, చెల్లి పాత్ర లేదు, విలన్ పాత్ర లేదు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, మహిళలు డైరెక్టర్లు ఉన్నారు, మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్లు ఉన్నారు. నందిని రెడ్డి ఎంత మంచి సినిమాలు తీసిందండి. మరి ఎందుకు నందిని రెడ్డిని ఎందుకు పిలవలేదు మీరు? అశ్విని దత్ డాటర్స్ తీసారు కదా. స్వప్న దత్ ఆయన వచ్చారు, అసలు అశ్విని దత్ రాలేదు, కనిపించలేదు ఇక్కడ. రాలా, నాకు ఐడియా ఉన్నంత వరకు రాలేదు. చిరంజీవి గారు రాలే, బాలకృష్ణ గారు రాలే, ప్రభాస్ రాలా, జూనియర్ ఎన్టీఆర్ రాలా, కనీసం రామ్ చరణ్ రాలా. అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? మా ఇంట్లో కాదు కదా జరిగింది అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ముఖ్యంగా తలెత్తే ప్రశ్న ఏంటంటే, అల్లు అరవింద్ ఏమో అర్జున్ గురించి వెళ్ళాడని, నాగార్జున రీసెంట్ గా హైడ్రాలో తన ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు కాబట్టి దానికి ఫ్రెండ్షిప్ చేసుకోవటానికి వెళ్ళినట్టుగా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఎలా అన్నా రానివ్వండి, సరే ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎలాగో వెళ్తారు. ప్రాబ్లం రాని వాళ్ళకి ఏంటన్నా గ్యారంటీ ఉందా రేపు మీ ఇంట్లో ప్రాబ్లం రాదని, మీ ప్రొడక్షన్ హౌస్ లో ప్రాబ్లం రాదని మీకు ఏమన్నా
తెలుసా? అప్పుడు మీరు వెళ్తారు, వీళ్ళు రారు అనుకోండి, అప్పుడు ఇంక ఐక్యత ఉన్నట్లేనా? సినీ పెద్దలు అనబడే వాళ్ళు చేయాల్సిన పని ఇదేనా? అది నా ప్రశ్న. సినీ పెద్దలకు అసలు ఇది తగుదా? మీరు ఒక ఇండస్ట్రీని మేము ఎవరికి వాళ్ళు మేము లేస్తే మనుషులం కాదంటారు, లేవరు కదా. సమస్యల పట్ల మాట్లాడుకోకపోతే ఎట్లా? అసలు మీరు ఇలాంటి మీటింగ్ చేసుకుని ఎన్ని రోజులైంది? అసలు మా ఉందా, లేకపోతే డిజాల్వ్ అయిపోయిందా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను వాళ్ళకి సంబంధం లేదా దీంతో? విష్ణు పెద్ద మొదటిసారి అంటే దొంగ ఎలక్షన్తో గెలిచాడు, రెండోసారి అసలు ఎలక్షన్ లేకుండా నామినేట్ అయ్యాడు కదా. ఇలా చేస్తుంటే మీరు అందరూ ఏం మాట్లాడలేదు ఎందుకు? అసలు మాట్లాడాలిగా. ఇదేంటి, మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాము, ఎలక్షన్లు జరగాలి కంపల్సరీగా. ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం కదా అని ఎలక్షన్లు జరగాలా అక్కర్లేదా? మొత్తం సినిమా పెద్దలు, ఒకప్పుడు కులాలకి మతాలకి అతీతంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కులాల వారీగా, ప్రొడక్షన్ హౌస్ల వారీగా, వ్యక్తుల వారీగా విడిపోయింది. ఒకప్పుడు సోకాలు సినిమా పెద్దలు అన్నవాళ్ళు కూడా ఇవాళ అటు మీటింగులకి వెళ్ళరు, ఇటు నోరు మూసుకుని ఉండరు. ఏదో ఒక చిరాకు వచ్చేటట్లు, లేకపోతే ద్వంద్వార్థం వచ్చేటట్లు మాట్లాడతారు. మీరు ఉండదలుచుకుంటే యాక్టివ్గా సినీ పెద్దలుగా ఉండండి. ఉండదలుచుకోకపోతే మాట్లాడకండి. మీరు అసలు అటు ఉంటారో ఇటు ఉంటారో అర్థం కాదు. ఈ ఒట్టో ఈ గట్టో ఆ గట్టో తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఈ ఒడ్డో ఆ ఒడ్డో అలా కాకుండా మాకు ఎవరైనా పర్వాలేదు, మేము ఏ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకోము కానీ మాట్లాడతాము. ఇది పెద్దరికం అనిపించుకోదు కదా. ఇప్పుడు పెద్దరికం అంటే ఏంటి? ఒక స్టాండ్ తీసుకోవాలి. కష్టమైనా నష్టమైనా సొంత పనులు వదులుకునైనా లీడర్లు ఎట్లా అవుతారు? లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు సినీ పెద్దలన్నా లీడర్లన్నా ఒకటే కదా అర్థము. ఏంటి క్వాలిటీస్ ఏంటి? మన ఇంట్లో పని ఉన్నా కానీ వదిలేసుకుని మరి మనం ఒక లీడర్షిప్ వహిస్తున్నప్పుడు పక్క వాళ్ళ కోసం మనం పాటుపట్టమే. ఇప్పుడు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సాయి చంద్ భూమి కోసం సినిమా అనుకుంటా, మా భూమి అనుకుంటా. ఊర్లో భూమి లేని వాళ్ళందరికీ భూమి పంచుతూ ఉంటారు. సాయి చంద్ అందరికి పంచుతూ ఉంటాడు. సాయి చంద్ వాళ్ళ నాన్న అంటాడు, ఏందిరా అందరికీ పంచుతున్నావు, మన సంగతి ఏంటి అని. అందరిది అయ్యాక మిగిలితే మనకి అంటాడు. క్వైట్ ఆపోజిట్ ఇక్కడ. క్వైట్ ఆపోజిట్. ఎవరికి సమస్య వస్తే వాళ్ళు దొంగదారులు వెళ్ళి కలుస్తున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, యువతలకు వచ్చేస్తున్నారు. ఇక్కడ మీకు మహిళలు అంటే లెక్కలేదు, చిన్న సినిమాలు తీసేవాళ్ళు అంటే లెక్కలేదు. వాళ్ళు కూడా మీడియా ముందరికి వచ్చి మాట్లాడారు, నటి కుమార్ గారు కానీ వాళ్ళు కానీ. చిన్న ప్రొడ్యూసర్స్ ని పిలవలేదు. ఏంటి మీ ఉద్దేశం? అసలు హీరోలంతా ఏరి? అసలు మా అసోసియేషన్ శివబాలాజీ అని ఉంటాడు. ఆ శివబాలాజీ మోహన్ బాబు ఇంట్లో గొడవలు వస్తే మోహన్ బాబు ఇంట్లో గొడవలు చూడడానికి వాళ్ళ పర్సనల్ సెక్రటరీ లాగా ఉంటాడు తప్పితే సినిమా వాటికి ఏంటి, దేనికి హాజరుగాడేంటి? మాట్లాడాలిగా వచ్చి. అందుకని ఈ సంధ్యా థియేటర్ ఘటన జరగడానికి కారణాలు ఏవైతే మాలాంటి ఇండిపెండెంట్ గా మాట్లాడగలిగే వాళ్ళం మాట్లాడుతున్నామో, సినిమా ఇండస్ట్రీ పెద్దలుగా మీరు మాట్లాడలేకపోయారు. అంటే మీరు ఐకమత్యంగా ఉంటే మాట్లాడగలుగుతారు, లేకపోతే ఎట్లా అసలు సంధ్యా థియేటర్ ఘటనకు జరిగిన దానికి అర్ధరాత్రి షోకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి అడిగినంత మాత్రాన మీరు ఎందుకు ఇచ్చారు రాత్రిపూట అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజుకి వాళ్ళ దగ్గర నుంచి దానికి ప్రభుత్వం దగ్గర నుంచి దానికి సంబంధించి ఆన్సర్ లేదు. ఇలాంటి వీళ్ళందరూ ఐకమత్యంగా ఉంటే సినీ పెద్దలు అనబడే వాళ్ళందరూ అడగగలుగుతారుగా. అలాగే టికెట్ రేట్లు పెంచారు ఏంటి, ఎందుకు ఇంత రేట్లు పెంచితే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి అడిగితే, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి అడిగితే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరితో మాట్లాడాలనేది తెలియకనేగా వాళ్ళు ఒక నిర్ణయం తీసేసుకుని సరే కానివ్వండి అన్నారు. ఇప్పుడు పోయినసారి ఏంటి, గత ప్రభుత్వము బాహుబలికి ఇచ్చింది కాబట్టి మాకు మొదటి 2 వారాలు టికెట్ పెంచుకోవటానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వచ్చి అడిగితే సరే ఎలాగో ఇంతకు ముందు ఉన్న ఆనవాయితీయే కదా అని చెప్పి ఇచ్చేశారు వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి 1250 రూపాయల టికెట్కి ఒప్పించుకుని వచ్చారు అంటే ఆ ఇచ్చేటప్పుడు మీరు అసలు ఎవరితో మాట్లాడిందా ఈ ప్రభుత్వం? అంటే ఇండస్ట్రీలో నేను అనేది అదే ఇండస్ట్రీలో
మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక్కళ్ళే ఇండస్ట్రీ కాదు కదా, అవును. మీరు అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు మన పిల్లోడు ఫీజు కట్టడానికి వెళ్తాడండి స్కూల్కి, ఎక్కువ తక్కువ పట్టుకెళ్తాడు, వెంటనే ఏం చేస్తారు స్కూల్ వాళ్ళు? పేరెంట్స్ ని పిలుస్తారు. ఏంటి మీ వాడు ఇన్ని డబ్బులు పట్టుకొచ్చేసాడు? ఓసారి ఒక కార్పొరేట్ స్కూల్లో 2000 దొరికినాయి ఒక అబ్బాయి దగ్గర, ఓ పిల్లోడి దగ్గర. మామూలుగా డబ్బులు తీసుకురాకూడదు అని చెప్పి రూలు, ఫోన్లు పట్టుకు రాలేదని రూలు, పట్టుకు రాకూడదు అని. మరి పిలిచి అడిగారు వాళ్ళ పెద్దల్ని. ఇది మామూలుగా జరుగుతున్నది అంతే కదా. ఇది ఇక్కడ పర్టికులర్ గా పెద్దవాళ్ళు అనేది కనిపించకపోవడం వల్లనే ఆ మూవీకి ఇచ్చేసారు. ఇచ్చేసారు. అదే మీరు సినిమా పెద్దలు అని అనుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు సోకాళ్ళు పెద్దలు అనుకుంటున్న వాళ్ళు, మరి మీరు ఎందుకు పెద్దలుగా వ్యవహరించలేకపోతున్నారు? అంటే మీకు దాసనారాయణరావు గారి కళ్ళలోకి వచ్చి చెప్పాలా? అంతే కదా, అలానే ఉంది. అందుకనే ఏంటి అంటే మహిళల విషయంలో మీరు చేసిన ద్రోహానికి కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, అట్లాంటి విషయాల్లో మీరు వ్యవహరించిన తీరు కావచ్చు, అది ఎఫ్డిసి చేసినా లేకపోతే ఇంకొకళ్ళు చేసినా ఎవరు చేసినా సరే, మీరు వ్యవహరించిన తీరు విషయంలో మీరు స్పందించే విషయం కావచ్చు, ఏ విషయంగా చూసుకున్నా కానీ సినిమా పెద్దల్లాగా బిహేవ్ చెయ్యట్లేదు. సినిమా పెద్దలు అనిపించుకునే రీతిలో వాళ్ళ ప్రవర్తన శైలి ఉండట్లేదు, వాళ్ళ కృషి ఉండట్లేదు అనేది ఇప్పుడు వాళ్ళ మనం ప్రధానంగా అది ఇన్నాళ్ళు లేదు. ఇప్పుడు నిన్న మీటింగ్ లో కూడా అలాగే ఉంది. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జీహుజూర్ అన్నట్లు వచ్చారు. తప్పుంటే తప్పు మాట్లాడండి. ప్రభుత్వం వైపు నుంచి కూడా తప్పుంటే ఇలా అయితే ఎలా అని అడగగలగాలి. ఇప్పుడు ఒక కార్మిక సంఘాల వాళ్ళు యజమాని అడగరు, అడుగుతారా లేదా? ప్రశ్నిస్తారు కదా. మరి మీ దగ్గర ఏమైపోయింది ప్రశ్నించే తత్వం? అంటే ఇప్పుడు వరుసగా వాళ్ళ నుంచి తప్పులు అవుతూ ఉన్నాయి కాబట్టి పుష్ప 2 గురించి అయితే మరీ ఎక్కువగా ఓవర్ యాక్టివ్ చూపించి వాళ్ళ తప్పు ఉంది కాబట్టి ఇంకా వాళ్ళే సారీ చెప్పుకొని వచ్చారా అన్నట్టుగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఏమి అడిగినట్లుగా లేదు. మీరు అన్నట్టుగా ఎస్పెషల్లీ వాళ్ళలో ఐకమత్యం లేదు కాబట్టి ఇంకా దాని గురించి కూడా మాట్లాడాలి. ఇది అన్యాయం అండి. ఒక హీరోని అరెస్ట్ చేయడం ఏంటి, అది దట్టు A11 గా ఉన్న అతన్ని అరెస్ట్ చేయడం ఏంటి, అది అంత అర్జెంట్ గా అరెస్ట్ చేయడం ఏంటి, ఈ మీడియా ట్రయల్స్ ఏంటి, ఈ అవాకులు చవాకులు ఏంటి అని మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? అందుకని ఎవరికి వాళ్ళు ఎవరి సమస్య అయినా మన సమస్య అనుకున్నట్లుగా తీసుకోగలిగిన, హృదయం దాకా తీసుకోగలిగిన వాళ్ళే లీడర్లుగా ఉండగలుగుతారు. కానీ వాళ్ళు లీడర్లు కాదు, వాళ్ళ లీడర్లు అనరు. అందుకని ఈ విధంగా ఉండాలి. టాలీవుడ్ లో ఇవాళ ఇండస్ట్రీని పరిరక్షించుకోవాలి అంటే అందరూ ఐకమత్యంగా ఉండాలి, అలాగే నిస్వార్థంగా ఉండాలి అనేది. పైగా ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కి సగా నుంచి జారిపడింది అన్నట్లు ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోలేని వాళ్ళు వీళ్ళంటే ఇంటర్నేషనల్ హబ్బుని చేస్తారంట సినిమా ఇండస్ట్రీకి. హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా చేస్తారంట సినిమా ఇండస్ట్రీకి. హాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకునేటట్లు చేస్తారంట. ముందు ఇక్కడ వాళ్ళకి దిక్కు దివాణం లేదు, ఇక్కడ కాస్టింగ్ కోచ్ గురించి లేదు, ఇక్కడ మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసు. ఇన్ని చేస్తా ఇంకా అవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. చిన్న ప్రొడ్యూసర్స్ కి, చిన్న మూవీస్ కి ఇవ్వట్లేదు. సో చాలా మెనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఇంకా చాలా మందికి అవకాశం ఇస్తే చాలా గొంతెత్తి మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏమి బయటికి రానివ్వకోకుండా ఏదున్నా సరే మీరు బయట మీ వాళ్ళని సమర్థించుకోండి. ఇంట్లోకి వెళ్ళి చెవులు మెలయండి, తొడపాసం పెట్టండి, అవసరమైతే 2 తన్నండి. మన పిల్లల్ని మనం అలా చేసుకోవట్లా? మన పిల్లోడి కోసము, మన మెప్పు కోసము పక్క వాళ్ళ పిల్లల్ని తిడతానంటే ఎట్లా కుదురుతుంది? కాదు కదా. నీ పిల్లల్ని నువ్వు దండించుకునే హక్కు నీకుంది. అదే పక్క వాళ్ళ పిల్లల్ని ఎక్కిరించాల్సిన అవసరము లేకపోతే గేలు చేయాల్సిన అవసరం లేదు కదా. పైగా వ్యవహారాలన్నీ ఎలా ఉన్నాయంటే పుండు మీద కారం జల్లుతున్నట్లున్నాయి. ఇది పెద్దలు చేసే పని అయితే కాదు, చాలా అనైక్యంగా ఉంది.